హైదరాబాద్ను మళ్లీ ఫ్రీ జోన్ చేసే కుట్రలకు రేవంత్ సర్కారు తెరలేపింది. ఆంధ్రాబాబు డైరెక్షన్లో రేవంత్ అడుగులు వేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు కొల్లగొట్టే భారీ కుట్ర ఉందని నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, దాంతో స్థానికులకే సర్కారు కొలువులు దక్కాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో మొదటికే ప్రమాదం వస్తుందని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అసలు స్వరూపం, అంతరార్థం అదేనని మండిపడుతున్నారు. ఆంధ్రాబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని, దీని వెనుక తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు కొల్లగొట్టే భారీ కుట్ర ఉందని నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. ఆంధ్ర, రాయలసీమ వారికి రెడ్ కార్పెట్ పరచడం ఖాయమని, ఇదే జరిగితే తెలంగాణ బిడ్డలు తీవ్ర అన్యాయమైపోతారని, నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఈ విషయం కదుపుతోందని, మొదట ఓఆర్ఆర్ లోపటి ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం, తర్వాత 3 కార్పొరేషన్లు, సికింద్రాబాద్ జిల్లా అంటూ రోజుకో లీక్ వదులుతున్నారని జేఏసీ నేతలు చెబుతున్నారు. 2 ఏళ్లుగా లేనిది ఇప్పటికప్పుడు అకస్మాత్తుగా జిల్లాల ఇదే కుట్ర ఉందని, కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక పెద్ద ఎత్తున ఆంధ్ర నేపథ్యమున్న అధికారులకు పోస్టింగులు, పదవులిచ్చిందని, ఇక ఉద్యోగాలు కట్టబెట్టబోతున్నదని జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో బెవరేజెస్, సివిల్ సప్లైస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ డెవలప్మెంట్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గిడ్డంగుల సంస్థ వంటి కార్పొరేషన్లతో పాటు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్సీ మైనారిటీ, బీసీ ఎడ్యుకేషనల్ సొసైటీల్లోనూ ఒక్కో దాంట్లో ఒక్కో పద్ధతి నడిచింది. వీటన్నింటికీ తెలంగాణ రాష్ట్ర సహకారంతో కేసీఆర్ సర్కార్ చరమగీతం పాడింది. ఆయా సంస్థల్లో 95% స్థానిక కోటాను వర్తింపజేసింది. జోనల్, మల్టీ జోనల్ విధానంతో చక్కటి పరిష్కారం దొరికింది. దీంతో స్థానికేతరులు తెలంగాణలో ఉద్యోగాలు దక్కించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 ఏళ్ల కాలంలో భర్తీ చేసిన ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలే దక్కించుకున్నారు. తెలంగాణపై కన్నేసి ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టాలన్న తలంపుతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో తాజా తతంగం నడిపిస్తున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే మళ్లీ పాత రోజులు, నాటి అసమానతలు, అన్యాయాలు తెరమీదకి రావడం ఖాయమని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం 2 జోన్లతో ఆవిర్భవించింది. ఫలితంగా స్థానికులకు 70%, ఓపెన్ కేటగిరీలో 30% పోస్టులుండేవి. ఓపెన్ కేటగిరీలో ఎవరైనా ఉద్యోగాలు తన్నుకుపోవచ్చుననే ప్రమాదం గ్రహించిన కేసీఆర్ కేంద్రంపై పోరాడి 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సాధించారు. 2014 నుంచి 2021 దాకా అడ్డంకులు, చిక్కుముడులు తొలగించి ఆర్టికల్ 371D, 1, 2 క్లాజుల కింద దాఖలు చేసిన అధికారాలను అనుసరించి కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఎంప్లాయీస్ ఆర్డర్ను రూపొందించింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్కు 2018 కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేయగా 7 జోన్లు ఏర్పాటయ్యాయి. జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా కేసీఆర్ సర్కార్ 2018 ఆగస్టు 30న నూతన జోనల్ విధాన మార్గదర్శకాలు విడుదల చేసింది. తరువాత అనూహ్యంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని విజ్ఞప్తులు రావడమే కాకుండా కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018లో సవరణలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రం ఆమోదానికి పంపగా 3 ఏళ్ల నాంచివేతతో 2021 ఏప్రిల్లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అదే సంవత్సరం జూన్ 30న కొత్త జోన్లు, మల్టీ జోన్లతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లలో జరిగే నియామకాలు, ఉద్యోగోన్నతులతో కొత్త జోనల్ విధానం అమలు చేయాలని జూలై 22న ఆదేశాలు సైతం ఇచ్చింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక న్యాయం అమలైంది. తెలంగాణ కుత్తకపై చంద్రబాబు కత్తి రేవంత్ రూపంలో వేలాడుతుందనే అనుమానాలకు బలం చేకూరే పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయని, అదే జరిగితే 2009లో ఫ్రీ జోన్ వ్యవహారంపై ఆందోళనలు పునరావృతం అవుతుందని మేధావులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా గోదావరి నదీ జలాలు యథేచ్ఛగా కొల్లగొట్టేందుకు పాచిక వేసినట్టే మళ్లీ హైదరాబాద్ను ఫ్రీ జోన్గా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం బాబు చెప్పుచేతల్లో ఉండడం, తెలంగాణలో జవదాటని శిష్యుడు రేవంత్ సీఎంగా కొనసాగడమే అందుకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు.